లాస్ట్ అయిపోద్ది ఏంటవునా కదా. యాక్చువల్గా మధ్యన చాలా మంది అడిగారు, మీరు అది నాకే రిజర్వ్ చేయాలి. అది మనమిద్దరమే టీం. Ratings doesn't last. Good journalism does. In journalism, there has always been a tension between getting it first and getting it right. Ellen Goodman. చాలా బాగుంది ఆఫీసు. వావ్. హలో ఎలా అండి, ఎలా అన్నారు? థ్యాంక్ యూ. అవును, మీకు కొంచెం పార్షియాలిటీ చూపించారు కదా. ఏంటి? నా మీద ఆ రోజు థియేటర్ లాంచ్ తర్వాత వెళ్ళిపోయి ఒక ఆర్టికల్ వేశారు. నేను ఒకరిని క్వశ్చన్స్ అడుగుతుంటే ఈయన దూరుతున్నాడని చెప్పి, దానికి బాబాయ్ ఆ పేపర్ తీసుకురా. ఆ రోజు నాకంటే తేజ ఎక్కువ ఇంటర్ఫియర్ అయ్యారు అందరూ క్వశ్చన్స్లో. ఈ ఇంటర్ఫియర్డ్ మోర్ దాన్ మీ 3 times. లెక్కేస్తే నాకంటే 3 times అతను ఇంటర్ఫియర్ అయ్యారు అనమాట. సో మీరెందుకు నన్నే చూసి ఇప్పుడు నాకు అది మీకు ఓపిక ఉంటే మీకు వీడియో పంపిస్తాను. వై దట్ పార్షియాలిటీ అని ఒకరి మీద ఇద్దరు మాట్లాడినప్పుడు ఒకరి మీదే వై? నాకు మీరే ఎక్కువ ఇంటర్వ్యూ అయినట్టు అనిపించింది. ప్రూఫ్ ఉంది కదా అక్కడ. 3 times లెక్కేసుకోండి, 3 సార్లు. అండ్ లెంత్ కూడా తమ్ముడే ఎక్కువ మాట్లాడాడు. అప్పుడు ఎందుకు మాట్లాడడం కాదు, ఎవరు మాట్లాడుతున్నా మీరు వచ్చి అది తమ్ముడు 3 times ఎక్కువ చేశాడు నాకంటే. ఇప్పుడైతే మీరు అది చూపించి నేను ప్రూవ్ చేస్తాను. నేను కొంచెం స్కిప్, మీరు వెళ్ళిపోయారు ఆ తర్వాత కూడా మధ్యలో, అవునా కదా? మరి ఇప్పుడు ఇప్పుడు నేను ప్రూవ్ కాదు. ఇప్పుడు ఒకటి వచ్చింది. ఆవేళ నాకు యాక్చువల్గా ఒక 12-15 డేస్ బ్యాక్ కోల్డ్ స్టార్ట్ అయింది. అయ్యో, ముందు కోల్డ్, తర్వాత కోల్డ్ మీ ఫీవర్, తర్వాత ఇప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్. ఈ కోల్డ్ ఫీవర్ ఇన్ఫెక్షన్ చిరాకు నా మీద చూపించారు. అలా అంటున్నారు. వాళ్ళు రమ్మని నాకు తేజు ఫోన్ చేసి మీరు రావాల్సిందే అంటే, నాకు కోల్డ్ ఫీవర్ ఉంది నేను రాలేనంటే, లేదు వచ్చి రండి అంటే. సో మీకు తేజుతో ఉన్న రిలేషన్ వల్ల నాకు అది చేశారంటారు. కాదు, మధ్యలో వెళ్ళిపోయిందని సమాధానం చెప్తున్నా, మధ్యలో ఎందుకు వెళ్ళిపోయినట్టు సమాధానం చెప్తున్నాను. బట్ ఇది వేయడం వల్ల నాకు ఎందుకో మీరు ఆ హైపర్ యాక్టివిటీ వచ్చి ఎక్కువ అనిపించింది. అదొకే, నేను ఎప్పుడు పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నానండి, దాని గురించి కాదు. అక్కడ కానీ 3 సార్లు ఎక్కువ చేశారు. సో అప్పుడు 3 సార్లు ఎక్కువ చేశాను ఎవరు చెప్పారు? కెమెరా నేను లెక్కేసాను, మీ దగ్గరికి వచ్చే ముందు నేను లెక్కించి కట్ చేయించి చేశారు. సో ఇప్పుడు ఆ ఆర్టికల్ తప్పేశారు మీరు. నేను చేస్తుంటాడే ఆయన. లేదు, మీరున్నప్పుడే, ఎందుకంటే క్లియర్గా మీరు వెళ్ళిన తర్వాత మేము లెక్కలేదు. బహుశా నా మైండ్లో ఆయన హీరో కాబట్టి కొంచెం ఎక్కువ చేసినా పర్లేదు, ఇది విలన్ కాబట్టి తక్కువ చేయాలనుకున్నాను. మీరు అప్పుడు సినిమా చూడలేదు కదా, మీకు ఎవరు చెప్పారు హీరో విలన్ అనేసి? తెలియదు విలన్ అండి. అదల్లా చెప్పండి, మీ అందరు కాబట్టి మీకు చెప్పి తేజు చెప్పాడా మీకు? తెలుసు కదా రియాక్షన్ విలన్ నాకు తెలుసు కదా. అయ్యో, అదే ఎలా తెలుసు? తేజు చెప్పాడా మీకు? స్టోరీ తెలుసు సార్. ఎలాగే తేజు చెప్పాడా? అందరూ తెలుస్తారు. ఎవరు చెప్పారు? పేరు చెప్పండి. ఎందుకు అవన్నీ? మీ ఫోన్ చెప్పండి, చెప్తాను. చెప్తాను. ఇప్పటికే మీరు ఫోన్ ఎక్కువ చూసారు. అవును, ఏం చూస్తున్నారు ఆ ఫోన్లో మీరు? ఏంటంటే అవన్నీ వయసులో చూడొచ్చు. సరే ఉండండి, టాపిక్ మారుతుంది. నేను అది నాకు మీరే టాపిక్ తీసుకొచ్చారు. అసలు నా ఫోన్ అలా చూడొచ్చా మీరు? మీరు ఈ వయసులో టెండర్ చూడొచ్చా? ఇదేంటండి, ఏం చూడండి, నాకు టెండర్ పెడుతున్నారు మీరు. మీరు ట్విట్టర్ చూస్తున్నారంటే టెండర్, ఎవరైనా ట్విట్టర్ ఇలా చూస్తారు. మీరు టెండర్ ఇటు ఒకటి ఇటు ఒకటి ఇటు. ఏంటండి కూరగాయల మార్కెట్ లాగా? నా ఫ్యామిలీకి టెండర్ పెట్టద్దు కానీ మీరు టెండర్ అసలు అది ఏమిటో నాకు తెలియదు. అబ్బా, అది చేసి బయటకు వచ్చినప్పుడల్లా అది డౌన్లోడ్ చేసుకుంటున్నారండి. ఇంటికి వెళ్ళేటప్పుడు డిలీట్ చేస్తున్నట్టున్నారు. ప్లీజ్ అది చెక్ చేసుకోండి. ఎందుకు అది ఏంటది మీరు చెప్తే దాన్ని లోడ్ చేస్తాను. అబ్బా, మీరు అప్పుడు నాకు తెలుసులేండి, మీరు గాజువాక్ సైడ్, మీరు ఎక్కడెక్కడికి వెళ్ళేటోళ్ళు, కొండలు గుట్టలు, మీ కథలు. మీరు పుట్టారేంటి? మీరు పుట్టున్నారా? మీ కథలు వింటూ పెరిగాం పుట్టిన తర్వాత. అమర చిత్ర కథలు లాగా మా తాత కథలు అవి. ఎప్పుడు మా తాత కథల మీద వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, అలాగే మీ కథల మీద ఎలాగా హౌ మై తాత, వాట్ వాస్ మై తాత స్పోర్ట్గాడు డేస్ అనేసి. కానీ మీరు నా ఫోన్ చూడడం కాదు కానీ ఎవడికి వాడు వ్యాఖ్యానాలు రాసేసుకుని భలే రాస్తున్నారు. ఎవడి కథలు వాడు వెళ్ళేసుకుని ఈరోజు టిండర్ అన్నాను కదా, ఇంక అదిరిపోద్ది చూడండి. ఇప్పుడు ఇంకొంచెం కొత్త క్రియేటివ్స్ వస్తాయి. వద్దండి బాబు, ఇంక ఈసారి నుంచి మీకు కొంచెం దూరంగా మెయింటైన్ చేయాలి లేదు. సో ఇంక మీటర్ నా మీద నో పార్షియాలిటీ కదా, ఈక్వల్ రైట్స్. మీరు తేజు మీరు చూపించారు పార్షియాలిటీ. హీరో సార్ ఆయన. అయితే హీరో అయితే విలన్ అయితే ఎవరైతే అయితే విలన్ సార్, నో ప్రాబ్లం సార్. బట్ ఎవరి గురించి అక్కడ వ్యక్తి
వ్యక్తిగా మాట్లాడుతున్నాం. సో అక్కడ వ్యక్తిగా ఉన్నప్పుడు అది చెప్పాలి. హీరోలు జిందాబాద్ అంటారు. అప్పుడు మీరు చెప్పాలి. అప్పుడు ఆర్టికల్లో హీరో కాబట్టి ఈయన ఎక్స్ట్రా మాట్లాడొచ్చు, ఈయన ఎంత మాట్లాడినా మేము వింటాము, తీసుకుంటాము, వీళ్ళని మాట్లాడకూడదు అనేసి మీరు అది వేయాలి ఆర్టికల్. అప్పుడు నెక్స్ట్ హీరో అవుతున్నారు కదా మళ్ళీని. ఈ ఆర్టికల్ వరకు ఆర్టికల్ ట్యాగ్ చేసి వేస్తారా హీరో? మీరు హీరో నేను చేస్తారు, వెళ్ళి ట్యాగ్ వేస్తారు. మీకు ట్యాగ్ చేసి ఆ వీడియో పొరపాటు ఇలా పెడితే మీరు హ్యాక్ చేసి ఇలా ఉన్నారు. థ్యాంక్ యూ అండి, లవ్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.